ఐఎమ్ నాట్ డన్ నాన్న బిగ్ బాసా మన కొంపలో ఎవడు మాట విండు కదా మధ్యలో దూరిపోవడమే అంతా మాట్లాడాక ఓకే అండి మీది అయిపోయింది మేము మాట్లాడతామండి ఇప్పుడు మా ఒపీనియన్ మేము చెప్పుకుంటాం అనుకుంటే ఎవడు ఉండడు కదా అక్కడ మధ్యలో దూరిపోవడమే అప్పుడే కదా మన గొడవలు కాంటెంట్ అన్నీ వచ్చేది ఇప్పుడు మాట్లాడితే నాకు అర్థం కాదు మేము బట్టలు తీసేసామనుకోండి అనుకుంటే ఆవిడ ఎందుకని సార్ నాకు అర్థం కాదు ఆవిడని మొత్తాన్ని టార్గెట్ చేసావు ఫస్ట్ వీక్లో పంపేలా ఉన్నారు ఆవిడనైతే నాకు ఎందుకో డౌటింగ్ కొడుతోంది ఆవిడ చుట్టే తిరుగుతోంది ఆవిడని వేసేస్తారు ఈయనేమో మన ఆయన ఎవడు అంకుల్ కాదు బాబాయ్ సారీ ఎక్స్క్యూజ్ మీ ఆయన పేరు హరితేష్ అనేద్దాం ఇన్ని మరి హరీష్ ఎందుకు హరితేష్ గారు మధ్యలో ఆవిడని ఆపడానికి వద్దు వద్దు సరోజా వద్దు అన్నట్టుగా ఈవిడ్ని ఏమండి మీరు ఉండండి నేను మాట్లాడతారు కదా మీరు ఉండండి వద్దు అనుకుంటూ ఆయన ఒకడు మధ్యలోను ఈ మగవాళ్ళందరూ ఈ ఆడవాళ్ళ ఫైట్లు తీర్చడం కోసం కొంపలోకి వచ్చినట్టుగా ఉంది మొత్తం అంతాను సంజన గారు మొత్తానికి అన్ని చోట్ల వెళ్ళిపోయి ఆ చక్కగా గొడవలు అయితే పెట్టేసుకుంది ఆ బ్యాక్ బిచ్చింగ్ అన్నదానికి కూడా ఆవిడ అంత ఫీల్ అయిపోయింది మరి ఆ పదమే అది ఆవిడని ఏదో పర్సనల్గా తిట్టినట్టు ఫీల్ అయిపోయింది ఆవిడ ఇంకా అలాగే ఈ గదిలో కూర్చుని పాపం మన ఫ్లోరా సైన్ ఈ లక్ష పాప గారిని వెక్కి ఏడ్చేలా చేసేసింది అంటే ఆవిడ చెప్పేంత వరకు ఆగమంటుంది ఎక్కడ ఆగుతారు కొంపలో ఆగారు కదా ఆగితే ఇంకెందుకు బిగ్ బాస్ కొంప మనకి అందుకని బాగానే కొట్టుకుంటున్నారులే నీకు కావాలి కదా ఇదే కొట్టుకొని మనకి ఎపిసోడ్స్ ఆగద్దు మరి మళ్ళీ చూసి వస్తాను ఆగు